హలో ఫ్రెండ్స్, అన్పాక్ ఐడియాస్కి మళ్ళీ స్వాగతం. ఎప్పుడూ లాగానే ఈరోజు కూడా మనం రేషనలిస్ట్ శూన్యాన్ని వైదిక సంపూర్ణతతో నింపేద్దాం. రీసెంట్గా రామపండిత అనే ఒక మిషనరీ టెర్రరిస్ట్ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో బ్రాహ్మిన్ క్యాస్ట్ వాళ్ళు వాల్మీకి రామాయణంని మార్చేశారు అనే అలిగేషన్స్ వేశాడు. అదే వీడియోలో ఆ బాబు గోగినేని జబ్బు పట్టిన మోస్ట్ బేవకూఫ్ రేషనలిస్ట్ అండ్ మోస్ట్ వల్గర్ హ్యూమనిస్ట్ బ్రాహ్మణవాదం అనే ఒక వర్డ్ని ఒక వెపన్ లాగా యూజ్ చేసి బ్రాహ్మిన్ క్యాస్ట్ వాళ్ళు తాగుబోతులు, పేట్రియాకల్, వల్గర్, అందరినీ బానిసలు చేస్తారు అని ఇంకా చాలా కూశాడు. అంతేకాకుండా బ్రాహ్మిన్స్ వాళ్ల బ్యాడ్ క్యారెక్టర్ని ప్రపంచమంతా స్ప్రెడ్ చేసి ప్రపంచాన్ని పాడు చేస్తారంట. వ్యూవర్స్, మీకు దశరథ జాతక కథలో రామపండిత క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది కదా. ఆ క్యారెక్టర్ ప్రత్యేకత ఏంటంటే ఆ రామపండితుడు ఆ కథలో ఏం ఇమోషన్స్ లేకుండా ఒక మాంసం ముద్దలాగా ఉంటాడు. అదే ఆ క్యారెక్టర్ ప్రత్యేకత. ఇంట్రెస్టింగ్లీ యూట్యూబ్లో ఉండే రామపండిత కూడా సిగ్గు, మర్యాద, రోషం లాంటివేమీ లేవు. టోటల్ శూన్యం. నా ప్రీవియస్ వీడియోస్లో ఈ రామపండిత చేస్తున్న వీడియోస్లో 0.0% ట్రూత్ ఉందని నేను ప్రూవ్ చేస్తూనే ఉన్నా. కానీ ఆ దిక్కుమాలిన వెధవ బ్రాహ్మినిజం లాంటి ఇమాజినరీ వర్డ్స్ యూజ్ చేస్తూ బురద జల్లడం ఆపడు. కానీ వాడి జబ్బు బ్యాచ్ని ఎక్స్పోజ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. సో ఈ వీడియోలో మనం ఆ బేవకూఫ్ గాడి పిచ్చివాగుణ్ణి డిబంక్ చేద్దాం. ఇక మొదలెడదాం. సో ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే, ఈ బ్రాహ్మణవాదంలో స్త్రీ పాత్ర ఏంటి, బ్రాహ్మణవాదాన్ని రాముడి ద్వారా ఎలా ప్రచారం చేశారు, ఇవన్నీ మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. బ్రాహ్మణవాదంలో స్త్రీ పాత్ర ఏంటి అంట. బ్రాహ్మణవాదాన్ని రాముడి ద్వారా ఎలా ప్రచారం చేశారు అంట. వ్యూవర్స్, మీకు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ బ్రాహ్మణవాదం అనే ఒక ఇమాజినరీ వర్డ్ ఇదొక జస్ట్ ఇమాజినరీ వర్డే కాదు, బట్ బ్రాహ్మిన్ క్యాస్ట్ వాళ్ళ నోర్లు మూయించి మిగతా హిందువులందరినీ అజ్ఞానంలో పడేసి వాళ్ళని ఈజీగా కన్వర్ట్ చేయడానికి కనిపెట్టిన వర్డ్ బ్రాహ్మినిజం ఆర్ బ్రాహ్మణవాదం. హిందూ అనేది ఒక థియలాజికల్ టర్మ్ కాదు. హిందూ వర్డ్ని టోపోనిమ్ అంటారు. అంటే అదొక ప్లేస్ ఆర్ రీజియన్లోంచి డిరైవ్ అయింది. మన ఐడెంటిటీ సరస్వతి సింధు సివిలైజేషన్లో పాతుకుపోయింది. ఇండస్ రివర్ మన సబ్ కాంటినెంట్కి ఒక జియోగ్రఫికల్ బౌండరీ మాత్రమే కాదు, అది హిందూస్కి ఒక లైఫ్ బ్లడ్ కూడా. బ్రహ్మ అనే వర్డ్ ఆ సివిలైజేషన్లో డెవలప్ అయిన సుప్రీం డైటీ అవ్వచ్చు, కానీ ఆ సివిలైజేషన్ ఎప్పుడూ బ్రహ్మణవాదం అని పిలవలేదు. అలాగా అట్లీస్ట్ లాస్ట్ 5000 years నుంచి అన్ని ఫీల్డ్స్లో డెవలప్ అయిన సివిలైజేషన్ని బ్రాహ్మినిజం అనే ఒక వర్డ్తో రిస్ట్రిక్ట్ చేయడం అనేది ఎలా ఉందంటే, ఒక చెట్టుని కేవలం దాన్ని బార్క్తో ఐడెంటిఫై చేసినట్టు. అంటే ఒక చెట్టుని కేవలం బెరడు మాత్రమే అన్నట్టు. బ్రిటిష్ మిషనరీస్ బ్రాహ్మణిజం అనే ఒక వర్డ్ని ఇన్వెంట్ చేసి అదొక మతం కాదు, అదొక కాస్ట్ వాళ్ళు చేసిన కాన్స్పిరసీ అని చెప్దామని చేసిందే. అలా చేసి వాళ్ళు, చూడండి మేము హిందూస్ని అటాక్ చేయటం లేదు, కేవలం బ్రాహ్మిన్స్ అనే ఒక ఒప్రెసివ్ కాస్ట్ని మాత్రమే అటాక్ చేస్తున్నాము అని చెప్పడానికి ట్రై చేశారు. అలా చేసి బ్రాహ్మిన్ కాస్ట్ వాళ్ళని విచ్ హంట్ చేసి వాళ్ళ నోర్లు మూయించి వాళ్ళు క్యారీ చేస్తున్న నాలెడ్జ్ని అంతా డిస్ట్రాయ్ చేద్దామని. అలాగా మన ఇండిజినస్ నాలెడ్జ్ని మాయం చేసేసి హిందువులందరినీ అనాథుల్లాగా చేసేసి వాళ్ళు ఈజీగా కన్వర్ట్ అయిపోయేలాగా చేశారు. బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఒక చెట్టు బెరడులో లోపల భాగంలాగా పనిచేసింది. ఇన్వేషన్స్ అండ్ కొలనైజేషన్ జరిగినప్పుడు ఆ ఇన్వేడర్స్తో, మిషనరీస్తో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ థియలాజికల్ డిబేట్స్ చేసి మన స్క్రిప్చర్స్ని డిఫెండ్ చేసింది బ్రాహ్మిన్ కమ్యూనిటీయే. ఒక చెట్టు ఎనాటమీ చూస్తే ఆ మానులో మనకి చాలా లేయర్స్ కనిపిస్తాయి. ఆ లేయర్స్ని మనం కాస్ట్ సిస్టంతో కంపేర్ చేయొచ్చు. ఈ ఔటమోస్ట్ బార్క్ అంటే మనకు బయట కనిపించే బెరడు ఏదైతే ఉందో దాన్ని క్షత్రియ కాస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఔటర్ బార్కే ఆ చెట్టుని దెబ్బల నుంచి, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ నుంచి అండ్ ప్రెడేటర్స్ నుంచి కాపాడుతుంది. అలాగే క్షత్రియ కాస్ట్ అనుకోండి, వర్ణ అనుకోండి, అది హిందూ సివిలైజేషన్కి ఒక ఎక్స్టర్నల్ బార్క్ లాగా, ఎక్స్టర్నల్ షీల్డ్ లాగా పనిచేసింది. సిమిలర్లీ ఆ ఔటర్ బార్క్కి నెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నర్ బార్క్ అంటారు. ఆ ఔటర్ బార్క్కి నెక్స్ట్ లేయర్ ఇన్నర్ బార్క్ని బ్రాహ్మిన్తో కంపేర్ చేయొచ్చు. ఆ ఇన్నర్ బార్క్ లేయర్ ఏదైతే ఉంటుందో
అది మొత్తం ట్రీకి ఒక ట్రాన్స్పోర్ట్ పైప్ లైన్ లాంటిది. ఆకులు తయారు చేసే ఫుడ్ని మిగతా చెట్టు అంతటికీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఆ ఇన్నర్ బార్క్. ఆ ఇన్నర్ బార్క్ లేయర్ లేకపోతే ఆ చెట్టు బ్రతకదు. అలాగే మిగతా లేయర్స్ అన్నీ మిగతా కాస్ట్స్ అనుకోవచ్చు. అదేంటి మరి ఇన్నర్ లేయర్స్లో ఉన్నవాళ్ళు తక్కువ, బార్క్లో ఉండేవాళ్ళు ఎక్కువ అన్నట్టేం ఉండదు. అదొక హారిజాంటల్ సిస్టమ్ కాబట్టి అందులో ఉచ్చ నీచ లాంటివి ఉండవు. ఏ ఒక్క లేయర్ లేకపోయినా అది ట్రీ అనిపించుకోదు. బెరడు నిలబడాలంటే, బెరడు తన పని తను చేసుకోవాలంటే ఆ ఇన్నర్ లేయర్స్ అవసరం. అదే బెరడు లేకపోతే ఆ ఇన్నర్ లేయర్స్ చచ్చిపోతాయి. అప్పుడు మిషనరీస్, ఇప్పుడు ఈ ఫేక్ రేషనలిస్ట్స్ అందరి టార్గెట్ బాకే. ఆ బాక్ని వల్చేస్తే ఆ చెట్టు చచ్చిపోతుంది. ఆ మిషనరీస్కి అర్థమైంది ఈ హిందూయిజం అనే చెట్టు కొట్టడం చాలా కష్టమని. అందుకు బాక్ని వల్చేసి చెట్టుని చంపేద్దామనే ఉద్దేశంతోనే బ్రాహ్మణిజం అనే వర్డ్ని కనిపెట్టారు. ఈ రామపండిత ఇర్రాషనలిస్ట్ దరిద్రుడు కూడా అదే కొలోనియల్ డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీనే యూజ్ చేస్తున్నాడు. ఈ వీడియోలో చూస్తారు వాడెలా కొన్ని ఇమోషనల్ శ్లోకాల్ని చెరీ పిక్ చేసి వాటిని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మిస్రిప్రజెంట్ చేసి ఇదంతా బ్రాహ్మణులే చేశారు అని సమాజంలో ఒక డివిజన్ చేద్దామని చేస్తాడు. వాడి కొలోనియల్ స్ట్రాటజీకి, వాడి బాబు గోగినేని జబ్బుకి అన్నిటికీ నేను ఈ వీడియోలో మందు వేస్తా. బ్రాహ్మణులు వాల్మీకి రామాయణాన్ని మార్చేశారు అనడం పచ్చి అబద్ధం. రామాయణం కంపోజ్ చేసింది వాల్మీకి. ఆ ఫ్యాక్ట్ని ఎవ్వరూ మార్చలేరు. వాల్మీకి ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందినవాడు. మనం ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టు కోర్ ఆఫ్ ద వాల్మీకి రామాయణ చాలా కన్సిస్టెంట్ అని లింగ్విస్ట్స్ అండ్ స్కాలర్స్ ఎప్పుడో కన్ఫర్మ్ చేసేశారు. బ్రాహ్మిన్స్ అయినా ఎవరైనా ఆ కోర్లో కొత్తగా ఏమైనా ఇరికించడానికి కుదరదు. ఆ రామపండిత టెర్రరిస్ట్ గాడు వాల్మీకి రామాయణం టెక్స్ట్ని ముట్టుకోలేకపోతున్నాడు. అందుకు ఆ టెక్స్ట్ని క్యారీ చేస్తున్న వాళ్ళని అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు వినండి ఆ టెర్రరిస్ట్ గాడు అమాయకంగా మాట్లాడుతూ ఎలా విషం కక్కుతున్నాడో. ఇదిగోండి అయోధ్యకాండ 20వ సర్గ. రాముడు అడవికెళ్తున్నాను అని చెప్పడానికి కౌసల్యదేవి దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు కౌసల్య బాధపడుతుంది. ఏమని బాధపడుతుందో చూద్దాం. రామా, నేను పెళ్లి చేసుకుని ఇక్కడకు వచ్చిన తరువాత సుఖము అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా భర్త రాజుగా ఉన్న రోజుల్లో నాకు ఏనాడూ సుఖము లేదు. కనీసము నువ్వు పట్టాభిషిక్తుడు అయిన తరువాత అన్నా సుఖపడదామనుకున్నాను. ఆ ఆశ కూడా అడియాస చేశావు రామా అని ఇలా బాధపడుతుంది. ఇక నెక్స్ట్ చూడండి. రామా, నా భర్త నన్ను ఏనాడూ అందరితో పాటు ఆదరించలేదు. ముఖ్యంగా ఆ కైక. ఆమె దాసీల సాటి కూడా నేను చెయ్యలేదు. పేరుకు పెద్ద భార్యనే కాని స్వతంత్రించి ఏ పని చెయ్యలేను. నాది ఒక బానిస బతుకు. సో ఈ బాధ ఎవరు పడుతున్నారు? త్రేతాయుగంలో అంటే కలియుగం కంటే కొన్ని వేల రెట్లు నీతి, న్యాయం, ధర్మం ఉండే రోజుల్లో, అలాంటి ధర్మబద్ధమైన రోజుల్లో ఈ భూమి మొత్తంలో ధర్మబద్ధుడైన రాజు దశరథుడు, ఆయన భార్య అంత ప్రివిలేజెస్ ఉన్న మనిషి, రియాలిటీ ఆవిడది ఒక బానిస బతుకు. ఇంకో ఫన్నీ ఫ్యాక్ట్ చూడండి. ఇప్పుడు ఈవిడ బాధపడుతుంది కదా, నేను పెళ్లి చేసుకున్న రోజు నుంచి సుఖపడలేదు అనేసి. తన సొంత తల్లి బాధపడుతుంటే రాముడికి తెలియదా? ఆయన అసలు మర్యాద పురుషోత్తముడు, మహాపురుషుడు. మరి రాముడికి తెలియదా? లేకపోతే తెలిసి ఏమీ చేయకుండా ఉన్నాడా? విన్నారా వాడి నాన్సెన్స్ని? ఆ చేతని ఇప్పుడే డిబంక్ చేద్దాం. కోర్స్ రామాయణంలో ఈ సీన్లో దశరథుడినేమి గొప్పగా చూపించడు వాల్మీకి. ఒక రాజు తన బ్యాలెన్స్ని కోల్పోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని తెలుస్తుంది మనకి. ఆ బీజీ జబ్బుగాడు చెప్తున్నట్టు ఇది ఒక బ్రాహ్మినికల్ పేట్రియార్కల్ ప్రోపగాండా అయితే కౌసల్యకి ఇన్ని డైలాగ్సే ఉండవు. కౌసల్య మహారాజుని తిడుతుంది. వాల్మీకి కౌసల్యకి చాలా పవర్ఫుల్ వాయిస్ ఇచ్చాడు. ఇంకా విందాం ఆ బీజీ జబ్బు వాడి హిందూ ద్వేషాన్ని. ఏంటి ఈ రాముడి మైండ్ సెట్ ఏంటి అంటే, రాముడి ద్వారా ఈ బ్రాహ్మణులు మనకి ఏం చెప్పదలుచుకున్నారు, సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అనేది చూడండి. ఇది చూడండి. అమ్మా, అన్నీ తెలిసిన నీవే ఇలా మాట్లాడితే నేనేమి అనగలను? నీకు తెలుసు గదా, కైక తండ్రి గారిని తన చెప్పు చేతుల్లో ఉంచుకొని తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉంది. ఇంకా నువ్వు కూడా ఇక్కడ లేకపోతే తండ్రి గారి పరిస్థితి ఏమిటి? అంటే అక్కడ తల్లి అన్ని వేల సంవత్సరాల నుంచి బాధపడుతున్నా కూడా ఆ కోల్డ్ రియాక్షన్ చూడండి అసలు. అంటే ఒక చలనం అనేది ఉండదు, వాళ్ళ మీద ఒక కన్సర్న్ అనేది ఉండదు. ఇప్పటికీ కూడా తండ్రి గారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాడు. అదే బ్రాహ్మణవాదం అనే ఇమాజినరీ వర్డ్ని పదే పదే యూజ్ చేస్తాడు ఈ వీడియో మొత్తం. ఆ క్రిస్టియన్ మిషనరీస్ కనిపెట్టిన డేంజరస్ వర్డ్ని కాసేపు పక్కన పెడదాం.
రాముడు కౌసల్యని ప్యాలెస్లోనే ఉండిపోమని చెప్పాడు కాబట్టి రాముడిది కోల్డ్ రియాక్షన్ అంట. ఆ సిచ్యువేషన్లో రాముడు ఫేస్ చేస్తున్న ధర్మ సంకటాన్ని అర్థం చేసుకునే అంత కెపాసిటీ లేదు వీడికి. అది కోల్డ్ రియాక్షన్ కాదు, అది కమిట్మెంట్ టు ట్రూత్. కోల్డ్ రియాక్షన్ దశరథ జాతక కథలో కనిపిస్తుంది. రామపండిత అనే వేస్ట్ ఫెలోకి తన తండ్రి చనిపోయాడు అని సమాచారం వస్తే అలా శూన్యంలోకి చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వాన పడినట్టు ఎక్స్ప్రెషన్లెస్గా, ఇమోషన్లెస్గా ఒక కోల్డ్ రియాక్షన్ ప్రదర్శిస్తాడు. ఇప్పుడు ఈ రామపండిత జోకర్ వెధవ ఇంకేమంటున్నాడో విందాం. ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే, అది పురుష అహంకార సొసైటీ, మేల్ డామినెంట్ సొసైటీ, ప్యాట్రియార్కల్ సొసైటీ అన్నమాట. అక్కడ ఉమెన్ కి ఏ రైట్స్ ఉండవు, తల్లి అయినా సరే. ఇంకా విషయం చూడండి, అంటే ఇప్పుడు కైక తండ్రిని ఆడిస్తుంది అనే విషయం రాముడికి ఆల్రెడీ తెలుసు. తెలిసి కూడా ఇప్పటి వరకు ఒక తల్లికి సపోర్ట్ చేయటం కానీ, తండ్రికి ఎక్స్ప్లెయిన్ చేసి తండ్రిని కన్విన్స్ చేయటం కానీ రాముడు ఏ పని చెయ్యలేదు. అసలు మర్యాద పురుషోత్తముడు ఈ పక్కన పెట్టండి, ఒక కామన్ మ్యాన్ రాముడి ప్లేస్ లో మీరున్నా నేనున్నా కూడా తల్లికి ఎంతో సపోర్ట్ చేస్తాం, అవసరమైతే తండ్రికి ఎదురు తిరుగుతాం కూడా. కానీ రాముడు ఇలాంటి పనులేమీ చెయ్యడు. విన్నారు కదా, ఈ బీజీ జబ్బున్న గుడ్డివాడికి పురుషాహంకార సొసైటీ కనపడిందంట. రాముడు పేట్రియార్కల్ అంట. తన తల్లి బాధని చూసి కూడా తండ్రి ఇచ్చిన మాట తప్పకూడదు అనుకోవడం పేట్రియార్కీ కాదు, అది హై ఇంటెగ్రిటీ. రాముడికి తన తండ్రి పట్ల ఉన్న చింత పురుషాహంకారం కాదు. దశరథుడు బాధతో లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఉంటాడు. రాముడికి తెలుసు కౌసల్య ఒకవేళ దశరథుడిని గట్టిగా ఎదిరిస్తే దశరథుడు ఆ సిగ్గు అవమానం తట్టుకొని బ్రతికుండడు అని. అయినా అన్ని వేల సంవత్సరాలుగా ప్యాలెస్లో బతుకుతున్న కౌసల్య సడన్ గా అడవిలో ఎలా బ్రతకగలదు? ఒకవేళ కౌసల్య రాముడితో వెళ్ళిపోతే దశరథుడు మొత్తానికే కైకేయి చేతిలో పడిపోతాడు కదా. అప్పుడు కైకేయి మహారాణి అయిపోతుంది. మరి 14 ఏళ్ల తర్వాత వనవాసం పూర్తయ్యాక ఆ మహారాణి పదవిని కైకేయి తిరిగి కౌసల్యకి ఇస్తదా? అప్పుడు కైకేయి కౌసల్యతో నువ్వు నీ భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నీకు ఈ రాజ్యంలో హక్కు లేదు అనొచ్చు. ఒకవేళ కౌసల్య రాముడితో వెళ్ళిపోయిండుంటే, ఆ తర్వాత దశరథుడు చనిపోయిండుంటే, ఆ దశరథుడు కౌసల్య వల్లనే చనిపోయాడు అని కౌసల్యకే జీవితం మొత్తం గిల్ట్ ఉంటుంది. సో కౌసల్యని రాజ్యంలోనే ఉంచి మహారాణిలాగే ఉంచి రాముడు చాలా సూపర్బ్ స్ట్రాటజీ వేశాడు. ఆ బేవకూఫ్ ఇర్రాషనలిస్ట్ వెధవకి ఇందులో పేట్రియార్కీ కనిపించింది. కాని సిద్ధార్థుడు తన భార్యని, తన పసిపిల్లాణ్ణి చెప్పకుండా అర్ధరాత్రి వదిలేసి వెళ్ళిపోవడంలో పేట్రియార్కీ కనపడదు. సిద్ధార్థుడు ఎక్స్ప్లెయిన్ చేయడు, ఎవరు పర్మిషన్ తీసుకోడు, వాడి భార్యకి మహారాణి స్టేటస్ ఉంటదా లేదా అని కూడా ఆలోచించడు, సైలెంట్గా వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ఆ ఫేక్ రాషనలిస్ట్కి అందులో ఏమి తప్పు కనపడదు. చూసారా ఆ బాబు గోగినేని జబ్బు ఎంత డేంజరస్సో? ఈ వీడియోకింతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వాడి పిచ్చివాగుడిని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేద్దాం. అంతవరకు ఆ బుర్ర తక్కువ బేవకూఫ్ బాబు గోగినేని జాంబీ డిసీజ్ ఇన్ఫెక్ట్ అయిన యూట్యూబ్ కాంటెంట్కి దూరంగా సేఫ్గా ఉంటారు కదా. జై భారతి.